దేవుని పరిశుద్ధానికి స్తోత్రములు గాక. ఈ కుడికి ఒక చివరి రాత్రుల్లోనికి దేవుడు మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రం. గతించిన 2 రోజులు దేవుడు తన చిత్తం మనకు తెలియజేసి ఉన్నారు. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారని, కాక మనం దేవుని ఏ విధంగా ప్రేమించాలని గత 2 రోజులు మనం దేవుని వాక్యం విన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా దేవుడు తన ఆలోచన మనకు బయలుపరచడానికి మనం ప్రార్థనలో కూర్చుండాము. మనం ధ్యానించడానికి 3 యోహన్నాను మొదటి వాక్యం చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. చాలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ రాత్రి కూడా మీ సెల్లు మేము వచ్చి ఉండగా మీ స్వరమాన్ని వినిపించి ప్రభువా, మీ ఆలోచన మాకు తెలియచేయము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఆలోచన గ్రహించడానికి ప్రతి వారికి కృప దయచేయము. అడ్డగిసిన సమస్త అంధకార శక్తి యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మధుర్యముల నుంచి మీ యొక్క చిత్తం, మీ సంకల్పములను నెరవేర్చును గాక. మీ చిత్తమే నెరవేర్చును గాక. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము పరమ తండ్రి. ఈ దినములో దేవుడు తన మాటలు మనకు వినిపించుస్తున్నా. అనేకలు సత్యమైన మాటలు వింటున్నారు, కానీ దాన్ని వెంబడించడానికి అనేకలకు మనసు లేకపోతున్నారు. కానీ ప్రియులారా, ఈ చివరి దినములో దేవుడు నీతిమంతుడు కనుక తన సత్యం అందరూ తెలుసుకోవాలని ఏదో విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా మాకు తెలియలేదు అని ఎవరు కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా దేవుడు తన ఆలోచన అందరికీ తెలియజేస్తున్నారు. దీన్ని అంగీకరించుటయా కాదా అది మీ ఇష్టం. కానీ దేవుడు ఈ విషయంలో ఎవరు కూడా దేవుని మీద నేరం మోపడానికి అవకాశం ఇవ్వకుండా దేవుడు తన సత్యమును మనకు తెలియజేసి వస్తున్నాడు. కాబట్టి ఈ చివరి రాత్రులు కూడా దేవుడు బయలుపరుస్తున్న విషయములు గ్రహించడానికి, అది మన జీవితంలోనికి అంగీకరించడానికి మనము త్వరబడిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఉండాం. ఇక్కడ మనము చూస్తే యోహాను ఒక వ్యక్తి గురించి సంబోధిస్తున్న మాట ఏమనగా, సత్య విషయమైన సత్యమును బట్టి ప్రేమించు గాయోస్, ప్రియుడైన గాయోస్ అని ఒక వ్యక్తి గురించి ఇక్కడ యోహాను చెప్తున్నారు. ఆయన పేరు గాయోసు. ఆయనకున్న ప్రత్యేకత, ఆయనకున్న మంచితనం ఏమనగా సత్యమును ప్రేమించేవాడు. పరిశుద్ధాత్మ ఈ మాట చాలా స్పష్టంగా బైబిల్లో తెలియజేస్తున్నారు. మొదటి రోజే మనం విన్నాము దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి తన ప్రేమ తాను ప్రత్యక్షపరిచినాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు కూడా, మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు కూడా ఆ దేవుని ప్రేమించే మనసు నేడు లోకముకు లేకపోతున్నారు.
ఆ దేవుని ప్రేమని గ్రహించే మనసు కూడా అనేకులకు లేకపోతున్నారు. యేసుక్రీస్తుని మన పాప పరిహార నిమిత్తమై దేవుడు లోకముకు పంపించినాడు. పాపమును బట్టి మరణములోనికి వెళ్ళిపోతున్నా, లేకుండా మరణముకు హక్కుదారులైన మనల్ని ఆ మరణములో నుండి విడిపించడానికి, లేక నిత్య నరకం నుండి విడిపించడానికి దేవుడు తన ఏకైక కుమారుని లోకమునకు పంపించినాడు. దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన కనుక ఎవరు కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అంతగా దేవుడు లోకమును ప్రేమిస్తున్నారు. మానవ జాతిని దేవుడు ప్రేమిస్తున్నాడు. తాను సృష్టించిన మానవుడు నిత్య నరకముకి వెళ్ళిపోకూడదని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు. ఆ మానవుడు పాపం చేత మనుషుడికి దేవునికి శత్రుగా మారిపోయినప్పుడు కూడా శత్రుణ్ణి ప్రేమించు దేవుడు పాపి అయిన మానవునికి తన ప్రేమని బయలుపరుచున్నాడు. పాపముని బట్టి మనుషులందరూ కూడా దేవునికి శత్రువులుగా మారిపోయారు. ఈ విధంగా మన శత్రువులు అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ద్వేషించకుండా మనల్ని ప్రేమించినాడు. తన ప్రేమ తాను ప్రత్యక్షపరిచాడు. తన ఏకైక కుమారుని సిలువకి అప్పగించి శ్రమలు బాధలకు గురి అయిపోయి ఇదన్నీ మనల్ని ప్రేమిస్తుంది గనక ఆయన సహించినాడు. ఏ విధమైన మానవుడు తన పాపముల నుండి విడుదల పొందుకోవాలని, తనకు దొరకబోతున్న నిత్య నరకము నుండి తాను విడుదల పొందుకోవాలని మన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఈ శ్రమలన్నీ సహించినాడు. మన మీద రావాల్సిన పాపపు శిక్ష ప్రభు తన మీద మోసుకున్నాడు. పాపముకు జీత మరణం, కానీ మన నిమిత్తమై యేసుక్రీస్తు ఆ మరణ శిక్ష భరించినాడు. ఈ విధంగా మన మీద రావాల్సిన అన్ని ఆ పాపపు తీర్పు యేసుక్రీస్తు మీద మోపబడి అదన్నీ మనల్ని ప్రేమించిన గనక ఇదన్నీ ఆయన సహించినాడు. ఇంతగా ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు కూడా ఆ ప్రేమని అంగీకరించడానికి లోకమునకు మనసు లేదు, అది గ్రహించడానికి మనసు లేదు. దేవుడు మన కోసం సిద్ధపరచిన ఆ గొప్ప రక్షణ అనుభవించడానికి, అంగీకరించడానికి మనిషినికి మనసు లేకపోతున్నారు. మనుషులు కేవలం తాత్కాలికమైన వాటిని మాత్రం చూసుకొని ఈ లోకములో కొంచెం కాలం సుఖంగా బ్రతకాలని అదే ఆశ పెట్టుకొని నిత్యమైన వాటిని నిర్లక్ష్యం చేసుకొని నిత్య జీవని వదులుకొని తాత్కాలికంగా సుఖంగా జీవించాలని ఏగా ఆ గురి పెట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. దీనిలో సాతాన్ మనిషిని ఎంతగానో మోసం చేస్తున్నాడు. నిత్య జీవం గురించి ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా, తన ఆత్మరక్షణ గురించి ఒక నిమిషం ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా కేవలం తాత్కాలికమైన వాటి కొరకు మాత్రం, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రం ఆలోచన పుట్టించి మనిషిని దానిలోనే ఇరికించి ఆమె చివరిగా నాశనములకు నడిపిస్తున్నాడు. అయినను దేవుడు తన దాసులని లోకముకు పంపించి తన పరిశుద్ధాత్మ ద్వారా మాటి మాటికి ప్రజలకు హెచ్చరిక ఇస్తున్నారు. సాతాను చేత మోసపరచబడకండి అని మాటి మాటికి దేవుడు తన అభిషిక్తుల్ని పంపించి లోకానికి ఆమెను హెచ్చరిక ఇస్తున్నారు. మీరు నరకానికి వెళ్ళిపోతున్నారు, కేవలం తాత్కాలికమైన వాటి కొరకు మాత్రం మీరు జీవిస్తున్నారు, కానీ ఒక నిత్య జీవం ఉంది, ఒక రక్షణ ఉంది, దేవుడిని ప్రేమిస్తున్నారు, ఆ దేవుని ఎద్దకి రండి అని మాటి మాటికి దేవుడు తన దాసుల్ని పంపించి హెచ్చరిక ఇస్తున్నారు. అయినప్పుడు కూడా అది అంగీకరించడానికి లోకముకు మనసు లేదు. అనగా యేసుక్రీస్తు ఆమె లోకముకు వచ్చి తన ప్రాణము అర్పించి దానితో ప్రభు తన ప్రేమ ముగించలేదు, అయినను తన ప్రేమను కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ మాట అందరికీ తెలియచేయాలని, అక్కడికి అందరినీ నడిపించాలని దేవుడు తన పరిశుద్ధాత్మను లోకముకు పంపించినాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకనగా మానవుని కొరకు దేవుడు చేసిన ఏర్పాటు అది ఎవరు తెలియకుండా ఉండకూడదు, అది అందరూ తెలుసుకోవాలని
మానవుడా, నీకు రక్షణ పొందుకోవడానికి ఒక మార్గం ఉంది. నీ ఎంత ఘోరమైన పాపి అయినప్పుడు కూడా నీకొక నిరీక్షణకి ఆధారం ఉంది అని తెలియచేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మని లోకముకు పంపించినాడు. ఆ పరిశుద్ధాత్మ నేడు కూడా తన స్వరము లోకముకు వినిపిస్తున్నాడు. పాపులని సిలువైపు పిలుస్తున్నారు. పాపులారా రండి, యేసు ఎద్దకి రండి. నీ పాపం కొరకు సిలువలో ప్రాణమర్పించిన యేసు ఎద్దకి రండి. నీ పాపములు విడిచిపెట్టి ప్రభు ఎద్దకి రా అని మాటి మాటికి పరిశుద్ధాత్మ లోకములో తన స్వరం వినిపిస్తున్నారు. అయినప్పుడు కూడా అది కూడా వినడానికి నేడు మనుషునికి మనసు లేదు. ఆ ఆత్మస్వరమును గ్రహించడానికి కూడా మనుషునికి ఇష్టం లేదు. మనుషులు కేవలం గర్విష్ఠులుగా మారిపోయి దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేసుకుని తమ సొంత జ్ఞానములోను, సొంత ఆలోచనలోను, సొంత దురాశలోను వారి ముందుకు వెళ్ళిపోతున్నారు. అట్లయితే మానవుడా, ఇంకా నీ నశించిన ఎడల దానికి ఉత్తరవాది నీవే. దేవుడు నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. అయినను నీకు రక్షణ పొందుకోవడానికి మనసు లేని ఎడల నీ నాశనానికి ఉత్తరవాది నీవే. దేవుడు ఏమాత్రం కూడా దాని ఉత్తరవాది కాదు. నీ కోసం చేయవలసిన అన్ని దేవుడు చేశాడు. అయినను నీకు రక్షణ పొందుకోవడానికి మనసు లేదు. నీ హృదయాన్ని కఠినపరుస్తున్నారు. నీ రక్షణని త్రోసివేస్తున్నారు. నిత్య జీవన త్రోసివేస్తున్నారు. నీవు నిత్యమైన దానికంటే తాత్కాలికమైన దాన్ని ప్రేమిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇంతగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా, దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించినప్పుడు కూడా దాన్ని అంగీకరించే మనసు నీవు లేక నీవు స్వయంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ చూస్తే సత్యమును ప్రేమించే ఒక వ్యక్తిని చూస్తున్నారు. నేను నిన్న కూడా నీకు చెప్పాను, దేవుడు మనల్ని ప్రేమించిన ఎడల తిరిగి దేవుడు మన నుండి కోరిది కాదు, ప్రేమ. నీ దేవుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలను అని దేవుని యొక్క ఆజ్ఞ అనగా ధర్మశాస్త్రము, ప్రవర్తన అందరూ కూడా ఇదే మాట అనగా మొత్తం వాక్యమున సారం ఇదే. నీ దేవుని పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సత్యమును ప్రేమించే ఒక వ్యక్తి. ఇక్కడ సత్యం అంటే అదొక వస్తువు కాదు, సత్యం అనేది ఒక వ్యక్తి. యేసుక్రీస్తే ఆ సత్యము. యేసుక్రీస్తు లోకముకు వచ్చి తాను తెలియచేశాడు, మార్గము, సత్యము, జీవము నేనే. యేసుక్రీస్తు అంతేగాక అన్నారు, నా మాటలు సత్యము. అనగా యేసు సత్యము, ఆయన మాటలు సత్యము. ఎవరైతే యేసుని ప్రేమిస్తారో వారు తన మాటల్ని కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు అన్నారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలని గైకొంటారు. యేసుక్రీస్తు ఒక మాటలని అంగీకరించిన వాడు యేసుక్రీస్తుని అంగీకరించలేవు. ఎందుకనగా వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. వాక్యాన్ని అనగా వాక్య సత్యమును అంగీకరించుటకు మనసు లేనివాడు యేసుని అంగీకరించిన వాడు కాదు. వాక్యమును, వాక్య సత్యమును ప్రేమించని వాడు దేవుని ప్రేమించిన వాడు కాదు. నీవు దేవుని ప్రేమించేవాడైతే ఆయన వాక్యమును ప్రేమించాలి. ఆయన వాక్యం సత్యం. నేడు అనేకులు సత్యము తెలుసుకోవాలని కోరుతున్నారు, కానీ సత్యాన్ని ప్రేమించే మనసు వారికి లేదు. నేడు ప్రజలు ఒక మనస్తత్వం ఏమనగా, మాకు కొన్ని కొత్త జ్ఞానం కావాలి అని అనుకుంటున్నారు. మేము కూడా సత్యం వినగోరుతున్నారు. నేడు అనేకులు సత్యం
ఓపికతో వింటున్నారు, వారి సత్యం గ్రహిస్తున్నారు. కానీ సత్యం తెలుసుకున్న వారికి సత్యమును ప్రేమించే మనసు లేకపోతున్నారు. సహోదర సహోదరి, నీవు ఎన్ని సత్యం తెలిసినప్పుడు కూడా దాన్ని ప్రేమించకపోతే నీవు అబద్ధికుడే. స్తోత్రం. మంచిగా గమనించాలి. నీవు వాక్యం పూర్తిగా చదువుకున్న వ్యక్తి కావచ్చు, అన్ని మీకు తెలుసుండవచ్చు. దాన్ని ప్రేమించే మనసు నీకు లేని ఎడల దానికి ఒక కారణం ఉంది. నీవు అబద్ధాన్ని ప్రేమిస్తున్న గనక సత్యాన్ని ప్రేమించలేకపోతున్నారు. సత్యమును ప్రేమించే వ్యక్తి తప్పకుండా అబద్ధమును వదిలిపెట్టవలసినదే. కానీ నేడు ప్రజలకి దేవుడు కావాలి గాని పాపం విడిచిపెట్టడానికి మనసు లేదు. సత్యం వినగోరుతున్నారు కానీ అబద్ధమును మోసమును విడిచిపెట్టే మనసు లేదు. లోపల సమస్త విధమైన కపటము మోసము దాచిపెట్టుకొని పైకి తమ జ్ఞానము చూపించడానికి మానవులు ప్రయత్నం చేస్తున్నారు. నేడు అనేకులు సత్యం తెలుసుకునేది వారి కోసం కాదు, విషయాలు తెలుసుకొని అది రాసుకొని వెళ్ళిపోయి ఇంకొక చోట్లో ప్రసంగం చేయడానికి కొందరు సత్యం విన కోరుతున్నారు. ఇది తమ జీవితంలో మాత్రం వారికి అక్కర్లేదు. విన్న వాక్యమును తమ జీవితంలో అమలు చేసుకోవడానికి వారికి ఇష్టం లేదు. అది అన్ని కూడా అది నోట్బుక్లో నిండుకొని మరి ఒక చోట్ల పోయి దాన్ని కక్కి వేయాలని వారు కోరుతున్నారు. సత్యమును తమ జీవితంలో అమలు చేయాలంటే అది కొంచెం కష్టమే. నీలోని అబద్ధమును నీ మానవలసిందే. మోసము అబద్ధము లోపల దాచిపెట్టుకున్నవాడా నీ సత్యం నేర్చుకోవచ్చు కానీ సత్యంలో నడవలేవు. మారు మనస్సు లేని క్రైస్తవుడా నీ సత్యం వినవచ్చు కానీ సత్యంలో జీవించలేవు. నేడు అనేకులు విన్ని నిజమే అని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ నీ ఎందుకు నడవలేకపోతున్నారు? అబద్ధమును విడిచిపెట్టడానికి నీకు మనసు లేదు. పాపమును విడిచిపెట్టడానికి నీకు మనసు లేదు. నీవు సత్యం కంటే ఎక్కువ అబద్ధాన్ని ప్రేమించేవాడు. దేవుని కంటే ఎక్కువగా నిన్నే ప్రేమించేవాడు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా రక్షణ పొందుకోలేవు. కావాలంటే ప్రసంగికుడుగా మారవచ్చు, పాస్టర్గా మారవచ్చు, కానీ నీకు రక్షణ మాత్రం దొరకదు. దాన్ని బట్టి ఈ రోజులు రక్షణ లేని బోళ్ళ మంది పాస్టర్లు కనబడవచ్చు. మారు మనసు లేని ఎంతో మంది సేవకులు ఎక్కడ చూసినా వారే కనబడుతున్నారు. వారు సత్యముని వ్యాపారం చేస్తున్నారు కానీ సత్యముని భుషించడానికి వారికి మనసు లేదు. వారి దేవుని వాక్యమును అమ్ముతున్నారు కానీ ఆ వాక్యమును భుషించడానికి వారికి మనసు లేదు. దేవుని వాక్య సత్యము జ్ఞానం పొందుకొని తమ జ్ఞానాన్ని ప్రదర్శింప చేయాలని వారు కోరుతున్నారు కానీ ఆ సత్యములో నడవాలంటే వారికి ఇష్టం లేదు. ఎందుకనగా ఆ సత్యములో నడిస్తే నీ జీవితంలో చాలా నష్టానికి నీ గురి అవుతుంది, కొన్ని కష్టాలకి నీ గురి అవుతుంది. ఈ లోకం అబద్ధంతో నిండినదే. ఎక్కడ చూసినా లోకములు అబద్ధమే. ఈ లోకముకు బునాది అబద్ధము. ఎందుకనగా ఇప్పుడు ఈ లోకముకు అధిపతి సాతాను. సాతాన్ అబద్ధముకు జనకుడు. ఈ లోకములో నీకు సంతోషంగా సమాధానంగా జీవించాలంటే నీ సాతానుతో చేయగలుపుకోవాలి. ఎందుకనగా సాతాను ఒక ఆధిపత్యం ఉన్న లోకం ఇది, అంధకారంతో నిండిన లోకం ఇది. వాక్యం చెప్తుంది లోకమన్ని దుష్టినంతుంది. ఇప్పుడు ఈ లోకమును ఏలుబడి చేసే సాతానే. ఆ సాతాను ఒక స్వభావం
ఆయన అబద్ధికుడు. అయితే నీ సత్యవంతుడుగా ఉండి ఈ అబద్ధపు లోకములో జీవించుట నీకు కష్టమే. నీకు ఇక్కడ సుఖంగా జీవించాలుండే ఈ లోకపు రాజైన సాతానుతో నీ చేయగలపాలి. లేదా నిన్నిక్కడ బ్రతకనివ్వడు వాడు. నేను సత్యములో ఉండాను, నేను సత్యాన్ని వెంబడిస్తాను, అబద్ధము జోలికి వెళ్ళను అని నీ యొక్క తీర్మానం చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో శ్రమలు ప్రారంభమవుతున్నది. నిన్నిక్కడ బ్రతకనివ్వడు. నానా రకమైన ఇబ్బందులు నీ గురి అవుతుంది. అయితే అట్టుండి పరిస్థితిలో కూడా అనగా సత్య నిమిత్తమై శ్రమలు సహించి, కష్టములు సహించి, నష్టానికి గురి అయిపోయి ఎన్ని విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా అది సహించాలుండే సత్యమును ప్రేమించువానితోనే అది అవుతున్నది. హల్లెలూయా. సత్యం తెలిసిన వాడు కాదు, సత్యమును ప్రేమించిన వాడే సత్య నిమిత్తం హింస పొందగలరు. సత్యమును ప్రేమించిన వాడే సత్య నిమిత్తము ఆమె శ్రమ పొందగలరు. సత్యం తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు, కానీ శ్రమలు వస్తే పారిపోతుంది, కష్టాలు నష్టాలు వస్తే పారిపోతుంది. నీకు సత్యం తెలిసిన బట్టి ఏమి లాభం ఉంది? ఏం ప్రయోజనం ఉంది? నీకు వాక్యం అని తెలిసి ఉండవచ్చు. నీ వాక్యంలో ఒక్కొక్క పాయింట్ నీవు వెతుకుచున్నారు. నీ మారు మనసు పొందారా? నీ పాపమును వదులుకున్నారా? నీకెన్నెన్నో మాటలు తెలుసు. నీ జీవితంలో రక్షణ నీకు పొందుకున్నారా? స్తోత్రం. కొన్ని సత్యం తెలుసుకునేది కాదు రక్షణ. కొన్ని భక్తి చేసేది కాదు రక్షణ. పాపమును విడిచిపట్టి యేసుని అంగీకరించుటయే రక్షణ. హల్లెలూయా. కానీ నేడు లోకమునకు పాపం విడిచిపెట్టే మనసు లేదు. వారెన్నో వింటున్నారు, కానీ వారు ఎక్కడ ఉన్నారో, ఏ అబద్ధములో ఉన్నారో దాన్ని విడిచిపెట్టడానికి వారికి మనసు లేదు. నీ సత్యము వినిన తర్వాత మరలా ఎందుకు అబద్ధములో కొనసాగిస్తున్నారు? నీ మనసాక్షి మీకు చెప్తున్నారు ఇది సత్యమని, అయినను దాన్ని వెంబడించకుండా నీ మరలా ఎందుకు అబద్ధాన్ని వెంబడిస్తున్నారు? నీ ఎందుకు అబద్ధమును మోసమును విడిచిపెట్టలేకపోతున్నారు? నీ ఎందుకు అబద్ధపు పరిచర్య విడిచిపెట్టలేకపోతున్నారు? నీ ఎందుకు అబద్ధపు సంఘం విడిచిపెట్టలేకపోతున్నారు? నీ ఎందుకు అబద్ధపు సేవ విడిచిపెట్టలేక? అబద్ధం విడిచిపెడితే బ్రతకడానికి కష్టం సహోదర. అబద్ధాన్ని మానితే బ్రతకడం కష్టం. కాబట్టి సత్యం తెలుసుకో, అబద్ధాన్ని పట్టుకో నీవు. స్తోత్రం. ఈ లోకములో నీకు బ్రతకడానికి నీ అబద్ధాన్ని పట్టుకున్నారు. యేసుక్రీస్తు లోకముకు వచ్చినప్పుడు ఆయన ద్వారా అనేకులు మేలు పొందుకున్నారు, స్వస్థ పొందుకున్నారు, రొట్టె తిన్నారు, ద్రాక్షరసం తిన్నారు, కుష్ఠవ్యాధులు శుద్ధి పొందుకున్నారు, చనిపోయిన వారు లేచినారు, అన్ని చేశారు. అయితే ఆ యేసుక్రీస్తు పీలాతోస్ ఒక మాట అడిగారు, నీ నిజంగా యూదులకు రాజేనా? చదవండి భాగం, యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుండి చదవండి. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు,
నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆమేన్. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. దేవునికి మహిమ గాక. యేసుక్రీస్తు లోకంలో ఉండగా యూదులు అతని రోమా ప్రభుత్వానికి అప్పగించినాడు. ఆ పీలాతోసు అనితో అడుగుచున్నారు, నీ యూదులకు రాజేనా? యేసు అన్నారు, నేనైతే రాజు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అట్లయితే నీ ఎవరు అన్నారు. నేను రాజే, కానీ సత్యమునకు సాక్ష్యము చుట్టకు నేను పుట్టిదిని. ఇందు నిమిత్తమే నేను ఈ లోకముకు వచ్చినాను. సత్య సంబంధులైన వారు నా మాట వినుదురు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు. ఒకటి పీలాతు, ఇంకొకటి యేసు. పీలాతు కూడా ఇప్పుడు యూదులకు రాజుగా ఉన్నాడు. యూదులు కేలుబడి చేసే వ్యక్తి పీలాతు. యువతలు ఇంకొక రాజు ఉన్నారు. ఒక రాజు సింహాసనంలో నిలబడి కూర్చున్నారు. ఇంకొక రాజు చేతులు కాళ్ళు బంధింపబడిన వాడై అతని ఎదుట నిలబడి ఉన్నాడు. ఇద్దరు రాజులే. ఒక రాజు అడుగుతున్నారు, నేనైతే రాజు, నీ ఎవరు? నీవు రాజేనా? అన్ను, నేను రాజే, కానీ నేను నీలాంటి రాజు కాదు. స్తోత్రం. నేను సత్యముకు సాక్ష్యమిచ్చుటకు పుట్టిదిని. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను సత్యం నేర్చుకుని వచ్చిన వాడు కాదు, నేను పుట్టిదే సత్యములో. నేను బైబిల్ స్కూల్లో పోయి సత్యం నేర్చుకుని రాలే, నా పుట్టుకే సత్యములో. ప్రైజ్ ది లార్డ్. అక్కడెక్కడి నుండి పోయింది రాసుకొని నేను సత్యం నేర్చుకునేవాడు కాదు, నా పుట్టుకే సత్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జన్మ గుణమే సత్యం. అది యేసుక్రీస్తులో ఉన్న గుణం. హల్లెలూయా. అనగా నేను సత్యస్వరూపి అయిన దేవుని కుమారుడు. ప్రియులారా, నిజమైన దేవుని బిడ్డలు కూడా సత్యము నేర్చుకున్నవారు కాదు, సత్యవాక్యను బట్టి పుట్టిన వారేవారు. సత్యములో పుట్టిన వారే సత్యములో నడవగలరు. నీ పుట్టుకే అబద్ధం వచ్చి కొన్ని సత్యం నేర్చుకుంటే నీకే లాభం? నేను సాధారణంగా చెప్తారు, మన ఇంటిలో కుక్క ఉన్నారు. ఆ కుక్కని టోమీ ఇక్కడ రా అంటే వస్తాడు, అటు పో అంటే పోతారు, ఇది తిన్నుమంటే తింటారు. మనం చెప్పిన కొన్ని మాటలు ఆయనకు అర్థమవుతుంది. ఈ కుక్కని కూడా కొన్ని మానవ మాటలు నేర్పించవచ్చు. మనం చెప్పిన కొన్ని మాటలు ఆయనకు అర్థమవుతుంది. కానీ ఎన్ని అర్థమైనప్పుడు కూడా ఈ కుక్కే. ఆ తండ్రి ఆ ఇంటి యజమానుడు నా కుమారుడాన్ని పిలవడదని, ఈయన చెప్పిన మాట అన్ని విన్నప్పుడు కూడా కుక్క అని పిలుస్తాడు. ఎందుకనగా అది పుట్టిదే కుక్కగా పుట్టాడు. కుక్కని ఎన్ని నేర్పించినా కొడుకుగా మారడు. ఇదే ప్రకారంగా సాతానికి పుట్టిన నీవు ఎన్ని బైబిల్ చదివినా ఏం లాభం? నీ సాతాను కుమారుడే. హల్లెలూయా. సాతాను అబద్ధికుడు, ఆయన స్వభావం మోసం. నీ పుట్టుక స్వభావమే మోసం. నీ బైబిల్ చదువు మోసుకొని ఇంటర్నేషనల్ తిరిగినప్పుడు కూడా నీ సాతాను కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. సత్యం అనగా, సత్య సంబంధి అనగా సత్యములో పుట్టినవాడే. బైబిల్ మోసుకుని నడిచేవాడు కాదు, సత్యవాక్యుని బట్టి నూతనంగా జన్మించిన వాడే సత్య సంబంధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
లాభం కొరకు భక్తి చేసేవాడు కాదు, సత్య సంబంధి. కడుపు నొప్పి కోసం యేసుని నమ్మినవాడు కాదు, సత్య సంబంధి. పాస్టర్ అవడానికి బైబిల్ పట్టుకొని తిరిగివాడు కాదు, సత్య సంబంధి. సత్య వాక్యం చేత మారు మనస్సు పొంది తమకు యేసు కోసం జీవించేవాడే సత్య సంబంధి. హల్లెలూయా. లేనివాడు దొంగ, అబద్ధికుడు. లోకములో 2 రకమైన పిల్లలు, 1 దేవుని పిల్లలు, 2 సాతాను పిల్లలు. దేవుని పిల్లలు సత్య సంబంధులు, సాతాను పిల్లలు అబద్ధికులు. స్తోత్రం. పాస్టర్ని విశ్వాసి అని, పెద్దవారిని చిన్నవారిని లేదు, 2 గుంపు. దేవుని పిల్లలు, సాతాను పిల్లలు. దేవుని సంబంధి, అపవాది సంబంధి. నీ ఎవరి సంబంధి? నీ ఎవరి సంబంధి? నీ తండ్రి ఎవరు? నీ స్వభావం నీ తండ్రిని బట్టి ఉంది. బైబిల్ చదువుతున్న నీవు బైబిల్ని వెంబడిస్తున్నావా? వాక్యం చదువుతున్న నీకు నీలో వాక్యం ఉందా? సత్యం వినగోరుతున్నావు, సత్యాన్ని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. యేసుక్రీస్తు లోకముకొచ్చి యెరూషలేము దేవాలయంకు వెళ్ళి సత్యం నేర్చుకోలేదు. యేసు వచ్చి హేరోదు కయ్యఫా దగ్గర, హన్నా కయ్యఫా దగ్గర వెళ్ళి సత్యం నేర్చుకోలేదు. ఆయన పుట్టిదే సత్యం కొరకు, ఆయన పుట్టిక సత్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక నిజమైన దేవుని బిడ్డ అక్కడెక్కడి నుండి ఏదో ముక్క సత్యం పట్టుకొని తిరిగేవాడు కాదు, ఆయన జన్మగుణమే సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అబద్ధము చెయ్యలేడు, అబద్ధము కొనసాగించలేడు. స్తోత్రం. ఇంకొక ఉదాహరణ చెప్తే, ఒక గొర్రెపిల్లని 10 రోజులు ఏమి ఆహారం పట్టకుండా అట్లనే ఎండబట్టండి, దానికి ఏమి ఆకలితో ఉంచండి. 10 రోజులు ఏమీ లేకుండా ఉంచిన తర్వాత ఒక చేప ముక్క ఇవ్వండి. గొర్రె 10 రోజులు అయింది కదా ఏమీ తినకుండా, ఈ చేప ముక్క తిన్ను. తిండారా? మీ ఊర్లో గొర్రెలు ఉన్నారు కదా, మీ గొర్రెకి 10 రోజు మీ గడ్డి ఇవ్వకుండా పెట్టినప్పుడు కూడా 11 రోజు నీవు చేప ముక్క ఇస్తే తింటారా? తిన్నరు. ఎందుకనగా గొర్రె చెప్తారు, నా పుట్టుకే గొర్రె, నేను కుక్క కాదు. చచ్చినా నేను ఈ చేప ముక్క తినలేవు, అది తినే స్వభావం నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సత్యములో పుట్టిన వారిని యొక్క గొంతు కోసిన అని అబద్ధం ఆడలేవు. ప్రైజ్ ది లార్డ్. సత్యములో పుట్టిన వారికి అన్నం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఇబ్బంది వచ్చినా, ఎంత శోధన వచ్చినప్పుడు కూడా ఆయన అబద్ధమును కొనసాగించలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు 100 రూపాయలకి 1000 అబద్ధాలు ఆడుతారు. స్తోత్రం. 100 రూపాయలు దొరికి ఉండని 1000 అబద్ధాలు ఆడుతారు. 1000 రూపాయల కొరకు 4 అప్లికేషన్ ఫామ్లు మీ సంతకాలు పెడతాడు. అక్కడ ఒక రిపోర్ట్, ఇక్కడ ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏదో కొంచెం లాభం దొరికితే ఎన్ని అబద్ధాలని ఆడుతాడు. చెప్తాడు నేను పాస్టర్ అని, నేను సేవకుడని అంటాడు. విశ్వాసకి ఒక రిపోర్టు, నాయకులకు ఒక రిపోర్టు, సంస్థకి ఒక రిపోర్టు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. నీ తండ్రి సాతాను కదా. ప్రైజ్ ది లార్డ్. నీ కొంచెం ముక్క నేర్చుకొని తిరుగుతున్నావా? కొన్ని వాక్య ముక్కలు నేర్చుకొని నీవు పెద్ద రెవరెంట్ అయిపోయాడా? నీ పుట్టినెవరకు? యేసు అన్నాడు, నేను సత్యముకు సాక్ష్యమిచ్చుటకు పుట్టినని. ఎందుకనగా నేనే సత్యం. హల్లెలూయా. ఐ యామ్ ద ట్రూత్.
అంతేకాదు నా మాటలు సత్యం. హల్లెలూయా. నా మాటలు రెండు విషయం, నేను సత్యం, నా మాటలు సత్యం. అంటే నా ప్రసంగం మాత్రం కాదు, నేను సత్యమే. ఈరోజు ప్రసంగించేవారు ఉన్నారు, జీవించేవారు లేదు. చెప్పేవారు ఉన్నారు, మంచి మంచి సత్య మాటలు చెప్తాడు. నీ ఎవరు? నీ బ్రతికేంటి? ఒక స్టేజ్ దొరికితే నీకుని, అక్కడెక్కడ దొరికిన కొన్ని సత్యము నీవు పలుకుతాడు. ఇదండి పోయిండు, ఇదండి అని మీ చెప్తాడు. నీ బ్రతికేంటి? నీ అబద్ధికుడు. వ్యక్తిగతంగా నీ అబద్ధికుడు. నీ ప్రసంగం మాత్రం సూపర్ ఉంది. కానీ యేసు అది కాదు. ఆయన ప్రసంగం సత్యం, ఆయన సత్యం. యేసు సత్యం, ఆయన వాక్యం సత్యం. దేవునికి స్తోత్రం. ఇది రెండు ఉండాలి, ఇది రెండు ఉండాలి. మనం చెప్పిన మాట లేకుండా మనం చేసిన సేవ సత్యం ఉండాలి, మన జీవితం సత్యమైన ఉండాలి. యేసు ఎత్తి అడిగారు, మీలో ఎవరు నా పాపాన్ని గురించి నాకు తెలియజేస్తారు? ఆయన నిర్దోషి, నిష్కళంకుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు. స్తోత్రం. ఆయన చెప్పిన మాటలు కూడా సత్యం. పీలాతోస్ అడుగుతున్నారు, నీ రాజేనా అన్నారు. నేనైతే రాజు, కానీ నీ వంటి రాజు కాదు. నీ అబద్ధంలో పుట్టిన రాజు, నేను సత్యంలో పుట్టిన రాజు. హల్లెలూయా. నీవు రాజు కావచ్చు, నీ తండ్రి సాతాన్, నా తండ్రి పరలోక తండ్రి. అంతేకాదు, సత్యముకు సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టిదివి, దానికోసం నేను లోకముకు వచ్చి ఉన్నాడు. ఇంకా సత్యమును సత్య సంబంధి అయిన ప్రతి వాళ్ళు నా మాట వినును. అంటే నేను రాజు, కానీ అందరికీ రాజు కాదు. నేను రాజే. నేను క్రైస్తవులకి రాజు కాదు, నేను పాస్టర్లకి రాజు కాదు, నేను సేవకులకి రాజు కాదు, సత్య సంబంధులకే నేను రాజు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి గుండె వస్తుందా? గుండె నొప్పి వస్తుందా? ఏ అబద్ధి కూడా యేసు నీ రాజు కాదు, నీ రాజు సాతానే. సత్య సంబంధులకు యేసు రాజు. క్రైస్తవ మతానికి యేసు రాజు కాదు, సేవకుల అసోసియేషన్కి యేసు రాజు కాదు, సేవకుల యూనియన్కి యేసు రాజు కాదు. దానికి రాజు లూసిఫరే. సత్య సంబంధులకు యేసు రాజు. అనగా ఎవరైతే నా సత్యమైన మాటలు వింటారో, దానికి లోబడతారో, దానిలో నడుస్తారో, అటువంటి వారికి నేను రాజు. దేవునికి మహిమ కలుగాక. నేను ఎవరినో బలవంతంగా అణిచివేసి ఏలుబడి చేసేవాడు కాదు. నేను అటువంటి ఈలోగా రాజు. తనకి లోబడినా లోబడకపోయినా తన నియమాన్ని బట్టి, తన యొక్క ఉన్న శక్తిని బట్టి అందరినీ అణిచివేసి దాన్ని బట్టి ఏలుబడి చేస్తాడు. నేనైతే అటువంటి వాడు కాదు. హల్లెలూయా. నా మాటకి లోబడే వారికే నేను రాజు. నా మాట సత్యం. అప్పుడు పీలాతోస్ ఒక మాట అడిగారు, ఒక మంచి ప్రశ్న. చెప్పండి, చదవండి. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? ఎవరు అడుగుతున్నారు? నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకొని తీర్పు తీర్చాన్ని కూర్చున్న న్యాయాధిపతి అడుగుచున్నారు, సత్యం అంటే ఏంటి? ఒక న్యాయాధిపతి సత్యాన్ని అబద్ధాన్ని గుర్తించి సత్యపక్షంగా తీర్పు తీర్చాలి. అదొక న్యాయాధిపతి ఒక ధర్మం. కానీ సత్యము అబద్ధము దాన్ని వివేచించి ఆమె దానికి అనుకూలమైన తీర్పు తీర్చవలసిన వాడు ఏమడుగుచున్నారు? సత్యం అంటే ఏమిటి అంటే ఆయన అడిగేదానికి ఇంకొక అర్థం ఉంది. అరే యేసయ్య, నీ రాజు అంటున్నారు కదా, ఇంతకాలం నేను
యూదుల్ని చూశాను, పరిశీలన చూశాను, శాస్త్రులను చూశారు, యాజకులను చూశారు, మహాయాజకులను చూశారు, అన్నాగయఫాను చూశారు. ఇది అన్ని చూశారు, కానీ ఇది అన్ని నాకు తెలుసు, కానీ ఒక్కటి మాత్రం నాకు సత్యం నాకు తెలియదు. నేనైతే ఒక అన్యుడు. పిలాతోస్ ఎవరు? అన్యుడికి సంబంధించిన ఒక రాజు. మీకున్న పండుగలు చూశాను నేను, మీ యాజకులను చూశాను, మీ దేవాలయం చూశాను, ఇదన్నీ నాకు తెలుసు. కానీ ఇన్ని రోజులైనప్పుడు సత్యమైన మాట నేను వినలేదే. ఇదేంటి కొత్త మాట? నాకు కోడూరులో క్రైస్తవుని అందరినీ తెలుసు, పాస్టర్లు తెలుసు, పెద్దోళ్ళు తెలుసు, ప్రెసిడెంట్ గారిని తెలుసు, నాకు సెక్రటరీ గారిని తెలుసు, క్రిస్మస్ తెలుసు, ఈస్టర్ తెలుసు, అన్నిటి తెలుసు. అన్నిలో ఒక సాక్ష్యం ఇది. కోడూరులో అన్నిలో ఒక సాక్ష్యం. అయ్యా, ఇక్కడ ఎన్ని సంఘాలు మాకు తెలుసు, సేవకులు తెలుసు, నాయకులు తెలుసు, రెవరెంట్ తెలుసు, క్రిస్మస్ తెలుసు, ఈస్టర్, ఇదన్నీ ఇంతకాలం మేము తెలుసు, కానీ ఈ సత్యమైన మాట మాత్రం ఇంతవరకు వినలే. ఇది ఏంటి? క్యాచీసే ఇది ఏంటి? అన్నీ ఉన్నారండి. క్రిస్మస్ ఉంది, ఈస్టర్ ఉంది, పుట్టుక రోజు ఉంది, చచ్చిన రోజు ఉంది, ఆమె పండుగలు ఉంది, దినాలు ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉంది. సత్యం ఎక్కడా? చైతాన్ని కూడా తెలియదు అన్నమాట. చెప్తానే కదా ఆయనకు తెలిసింది. ఏ పిలాతో సేపడుచున్నారు, ఈ కొత్త మాటని వింటున్నారు. సత్యం అంటే ఏమిటి? స్తోత్రం. నీ ముందు నిలబడేదే సత్యం. హల్లెలూయా. అబద్ధానికి కూర్చోడానికి సింహాసనం, సత్యముకు ఆమె సిలువ. ఏమన్నాడు? నేను సత్యం కొరకు పుట్టినవాడే. అబద్ధగునికి సింహాసనం, సత్యమునకు సిలువ. ఇదండి ఈ లోకం. ఈ లోకం ఇదే. అబద్ధునికి అంగీకారం ఉంది. అబద్ధుని వెంబడిస్తారు. మాయా మాటలు, మోసకు మాటలు, దాన్ని చాలా మంది వెంబడిస్తారు. సత్యం అంటే ఎవరికి వద్దు. ఎందుకనగా అయ్యా సత్యం మంచిదే, కానీ దానిలో ఉంటే మేము బ్రతకలేం. కష్టం అదే. సత్యం అంటే మాకు దేశం లేదు, కానీ దాన్ని వెంబడిస్తే మేము మంచిగా బ్రతకలేం. కాబట్టి పీలాతు వీరితో అడుగుచున్నారు, ఇశ్రాయేలు ప్రజలతో అడుగుతున్నారు, అయ్యా ఇదిగో మీ రాజు, నేను అడిగితే ఆయన సత్యం అంటున్నారు, ఏం చేయమంటున్నా? ప్రజలు అడుగుతున్నారు, ఇదిగో మీ రాజు అని అంటున్నారు. నా రాజ్యం ఈ లోకం అంటున్నారు, నేను సత్యముకు పుట్టింది అంటున్నారు. నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమవుతుందేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ సత్యమని చెప్పిన వాడిని ఏం చెయ్యాలి? ఎవరితో అడుగుతున్నారు? మందిరం ఉన్నవాడు, బలి అర్పణ చేసిన వారు, పండుగలు చేసేవారు, భక్తి చేసేవారు, దేవుని నమ్ముకున్నారు అనుకున్నవారు, వారితోనే అడిగారు. సత్యం నిలబడి ఉన్నారు ఇక్కడే. మీ రాజు ఏం చేయమంటున్నారు? భక్తులందరూ కలిసి అన్నారు, సిలువేసేసే. అయ్యో ఎందుకు? పీలాతోస్ అన్నారు, నేనైతే అందులో ఏమీ తప్పు నాకు కనబడలేదు, మీకు వద్దంటే వదిలేసే. మీరన్నారు వద్దొద్దు, మాకు కైసరు రాజు, మాకిన్న రాజు కాదు. సరే మీకు వద్దంటే వదిలేసేయి, నీ కైసరుని పట్టుకో. ఎందుకు సిలివేయాలి అని ఏం తప్పు చేశారు? మీకు సత్యం వద్దంటే వద్దు, వదిలేసే. సిలువెందుకు వేయాలి? కాదు సిలువే, మాటిగా సిలువే. ఇంత పట్టుదల ఎందుకయ్యా అని ఏం తప్పు చేసింది? మరలా పీలాతు అడుగుచ్చానికి అర్థం కావడం లేదు. ఎందుకు చంపమంటున్నారు? ఎందుకు సిలువేయాలి? వారి చెప్పడానికి ఒక్కటే అర్థం, ఈయన బ్రతుకితే మాత్రం మేం బ్రతకలే. ఈయన మంచివాడు, ఈయన మాకు ఏం చేయలేదు, కానీ ఈ సత్యం బ్రతికితే మాత్రం మాలాంటి అబద్ధికులు బ్రతకలేం. మా బ్రతుకు బట్టబలి చేసేస్తాడు ఈయన. కాబట్టి ఈయన సస్తేనే మేము మంచిగా బ్రతకగలరు. స్తోత్రం.
మాకు కొంచెం హాయిగా బ్రతకాలుండే, మాకున్న ఆ హోదా కాపాడుకోవాలుండే, మాకున్న ఆ ఒక స్థితి అని కాపాడుకోవాలుండే, కొంచెం సంతోషంగా జీవించాలుండే, ఈ సత్యాన్ని చంపు. ఇది బ్రతికి ఉండే మాత్రం మేము హాయిగా జీవించలేము. వేరే ఏమీ కారణం లేదు యేసుని సిలువేయడానికి. ఒకటే, ఈ సత్యం ఉంటే మాత్రం మేము సంతోషంగా జీవించలేము. మా అబద్ధాన్ని బట్టబయలు చేసేస్తాడు. ఎందుకని సత్య వెలుగు. ఏంది ఇది? వెలుగు. టక్కన మా గదిలోకి వచ్చింది అనుకో, మేమైతే చీకటిలో ఉన్నాం. టక్కన మా గదిలోనికి వచ్చేసింది అనుకో ఈ వెలుగు, ఏమైపోతుంది? మాకు బట్ట లేని విషయం అందరూ తెలిసిపోతుంది. మేము దిగంబరులు కదా, చీకటి గదిలో కూర్చున్నారు కదా, టక్కన వెలుగొస్తే మా సంగతి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి తీసేసే. స్తోత్రం. నేడు సత్యాన్ని సిలువ వేసేది అన్యుల, క్రైస్తవుల? స్తోత్రం. సత్యాన్ని సిలువ వేసేది ఎవరు? అయితే ఇక్కడ ఒక వ్యక్తి సత్యమును ప్రేమించేవాడు. సత్యమును ప్రేమించేవాడు. సహోదర సహోదరి, ఈ రాత్రి కూడా మీ ఎదుట సత్యమును నిలబట్టి ఉన్నారు. ఈ సత్యం మీకు రాజుగా నీవు అంగీకరించగలరా? ఈ సత్యస్వరూపమైన యేసుని మీ జీవితంలో మీకు రాజుగా అంగీకరించగలరా? పిలాతు వరకు ఇదిగో మీ రాజు, ఈయన సత్యం. సత్యం మాకు రాజు అయితే ఎట్లా దొంగతనం చేస్తారు? మేము సత్యమే మాకు రాజు అయితే మా దొంగతనం నడుస్తుందా? మా మోసం నడుస్తుందా? మా అబద్ధపు బతుకు జరుగుతుందా? హల్లెలూయా. సత్యమే మాకు రాజు అయితే ఎట్లా బ్రతకాలి? మేము అబద్ధం ఆడగలరా? మోసం చేయగలరా? అబ్బో, వద్దు వద్దు వద్దు. సత్యం మమ్మల్ని ఏలుబడి చేయకూడదు. సత్యం మాకు రాజుగా ఉండకూడదు. మాటి మాటికి అడుగుతున్నారు, ఇదిగో మీ రాజు, ఆయన సత్యం. వద్దండ. ఈ రాత్రి నా మాట విన్న సహోదరా, నీ సత్యాన్ని ఆరాధిస్తున్నారా అని కాదు, కానీ సత్యం నిన్ను ఏలుతున్నారా? సత్యం నిన్ను ఏలుతున్నారా? సత్యం నిన్ను ఏలుబడి చేస్తే నీ మోసపు బ్రతుకు జరుగుతుందా? నీ అబద్ధం సాగుతుందా? నడవదు. రాజు అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. ఆ సత్యమును నీకు రాజుగా అంగీకరిస్తే నీలోన అబద్ధముతో ఆ రాజు పోరాటం చేస్తాడు. నీలోన మోసముతో ఆ రాజు పోరాటం చేస్తాడు. నీలోన స్వార్థముతో ఆ రాజు పోరాటం చేస్తాడు. స్తోత్రం. ఈ రాత్రి సత్యస్వరూపైన యేసు నీకు రాజుగా ఉండాలని మీరు కోరుతున్నారా? నన్ను ఏలు ప్రభువా, నన్ను ఏలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సత్యాన్ని ప్రేమించిన వానికి సత్యం అంటే చాలా ఇబ్బంది అయిపోతుందన్నమాట. హల్లెలూయా. సత్య మాటలు చాలా ఇబ్బంది అయిపోతున్నది. మాయా మాటలు, మోసపు మాటలు అయితే ఎంత సంతోషం ఉందో తెలుసా? కానీ నీ సత్యమును ప్రేమించాలుండే అబద్ధాన్ని ద్వేషించేవాడుగా ఉండాలి, మోసాన్ని ద్వేషించేవాడుగా ఉండాలి. కానీ నేడు ప్రజలు
సత్య విషయములో ప్రేమ లేని వారిగా ఉండి కేవలం స్వార్థమును మోసమును వారు ప్రేమిస్తున్నారు. నా మాట విన్న సహోదరి సహోదరులారా, నీ సత్యమును ప్రేమించకపోతే నీకు ఏం జరగబోతున్నారు అది కూడా చెప్పి నేను ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. మొదటి 2 అధ్యాయం 9 వాక్యం నుంచి 8 వాక్యం నుంచి చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక నశించువారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను నానా రకమైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. హల్లెలూయా. వినండి, సత్య విషయమైన ప్రేమని అవలంబింపక దుర్నీతి అభిలాష నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను అంటే అబద్ధానికి బలం ఉందా? అబద్ధానికి బలం ఉందా? ఉండే దానికే ఉంది. ఈరోజు అబద్ధముకు బలం లేకుండే ఇన్ని కార్యాలు నడుస్తుందా? అబద్ధికుడైన సాతాను కూడా బలం ఉంది. అబద్ధికుడైన సాతాను కూడా సూచన క్రియలు చేస్తాడు, మహత్కార్యం చేస్తాడు. అదన్నీ కూడా ఇతరుల్ని మోసం చేయడానికే. ఆయన వచ్చేది నానా రకమైన సూచన క్రియలతోనూ మహత్కార్యంతోనూ ఆ అబద్ధముకు సంబంధించిన బలంతోనూ ఆయన వస్తున్నాడు. అంటే ఎవరైతే సత్య విషయమైన ప్రేమ కలిగి లేదో, సత్యాన్ని ప్రేమించని వారందరూ కూడా ఈ అబద్ధికుల చేత మోసపరచబడతారు. దేవునికి స్తోత్రం. నీ ఏదో ఒకటి నమ్మాలి. నీ అబద్ధాన్ని, నీ సత్యాన్ని అంగీకరించకపోతే అబద్ధాన్ని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే తమ జీవితంలోనికి సత్యమును అంగీకరించడానికి మనసు లేదో, సత్యమును ప్రేమించరు, తప్పకుండానే అపవాది చేత మోసపరచబడతారు. అపవాది తన బలం నీ ముందు చూపిస్తాడు, నీ జీవితంలో చూపిస్తాడు. సత్యముకు మీలో చోటు లేదు, సత్యాన్ని వినడానికి నీకు మనసు లేదు, సత్యాన్ని అంగీకరించడానికి నీకు మనసు లేదు. నీ సమస్త విధమైన కపటముతోనూ దుర్నీతితోనూ మోసంతో నిండిన వాడై ఉండి, స్తోత్రం, సత్యం అంటే నీకు అసహ్యం. అట్టుండి వారందరూ కూడా ఈ మోసం చేయ శక్తి చేత, సాతాను కనపరు శక్తి చేత వారు మోసపరచబడను. అబద్ధము బయలుపరచు శక్తి ఏమనగా అక్కడ ధర్మ విరోధి అంది కదా. ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు సత్యమైన ఎడల క్రీస్తు విరోధి అబద్ధికుడు. యేసుక్రీస్తు ప్రేమామయుడైన ఎడల క్రీస్తు విరోధి స్వార్థపరుడు. నేడు ఎంతమంది అయితే సత్యమును అంగీకరించకుండా, సత్య విషయంలో ప్రేమ లేకుండా, దాన్ని అవలంబించకుండా ఉన్నారో వారందరూ కూడా
అబద్ధపు శక్తి చేత మోసపరచబడతారు. ఎందుకనగా సత్యం అంటే మీకు ఇష్టం లేదని సాతానుకు తెలిసిపోయింది. నీలాంటి వారిని మోసం చేయడానికి సాతాన్ తన బలం నీ ముందు చూపిస్తాడు. అబద్ధికుడైన సాతాను కూడా చాలా బలం ఉంది. తాను కూడా కొన్ని సూచన క్రియ చేస్తాడు. తాను కూడా చాలా మంచిగా మాట్లాడుతాడు. తాను కూడా కొన్ని గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు నిన్ను నమ్మించడానికి, నిన్ను మోసం చేయడానికి. కానీ ఈ చివరి దినములో నా మాటలు విన్న ప్రియులారా, నేడు సత్యమును నీ ఎదుట నిలబట్టి ఉండగా, సత్యమని యేసుక్రీస్తు ఎదుట నిలబట్టి ఉండగా అంగీకరించే మనస్సు మీకు లేని ఎడల, స్తోత్రం, ఆ మార్గంలో నడవడానికి నీకు మనస్సు లేని ఎడల, నీవు ధర్మ విరోధి అయిన క్రీస్తు విరోధి యొక్క మోసములో నీవు చిక్కుకున్నాడు. ఒకవేళ నీకు తెలియకుండానే, నేను మోసపరచబడుతున్నానని తెలియకుండానే నీ సాతాన్ యొక్క ఊరిలోనికి వెళ్ళిపోతారు. నిన్ను నమ్మించడానికి సాతాన్ ఎన్నెన్నో కార్యములు నీ ఎదుట చేస్తాడు. కొన్ని సమయంలో నీ కోరికలని తీరుస్తాడు, నీ అడిగిదని మీకు ఇస్తాడు. కానీ వాడు సత్యం మాత్రం చెప్పడు, సత్యాన్ని బయలుపరచడు. నీ యొక్క హృదయంలో ఉన్న కోరికను బట్టి, మీ స్వార్థాన్ని బట్టి సాతాన్ చేస్తాడు. కానీ ఒక విషయం, సత్యం అనేది మనిషిని కోరిక ప్రకారం కాదు. సత్యం అనేది మీ ఉద్దేశ ప్రకారం కాదు. సత్యం సత్యమే. హల్లెలూయా. అది ఎవరి ఎదుటైనప్పుడు కూడా అది ఒకే రీతిగా ఉన్నాడు. అబద్ధానికి 10 రంగులుంది, సత్యానికి ఒకటే రంగుంది. స్తోత్రం. అబద్ధము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. అబద్ధము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా అది పని చేస్తారు. కానీ సత్యం మాత్రం లోకములో ఎక్కడ అయినప్పుడు కూడా అది ఒకే రకంగా ఉన్నది. హల్లెలూయా. సత్య ఉపదేశం, సత్య వాక్యం కోడూరులోను, హైదరాబాద్లోను, బొంబాయిలోను, న్యూఢిల్లీలోను ఒక్కటే ఉంది. అది ప్రైజ్ ది లార్డ్. కానీ అబద్ధానికి కోడూరులో ఒక రంగు, హైదరాబాద్లో ఇంకొక రంగు, బొంబాయి పోతే ఇంకొక రంగు. కానీ సత్యం రంగు మార్చడు. సత్యం ఒక మాట మార్చడు. సత్యం ఎల్లప్పుడూ అన్ని చోట్లలో అది ఒకే రకంగా ఉన్నాడు. మనుషులు మారిదాన్ని బట్టి సత్యం మారదు. మనుషుల కోరికలు బట్టి సత్యం మారదు. స్తోత్రం. అబద్ధికుడు అట్లా కాదు. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వారికి అనుకూలంగా మాట్లాడుతారు, వారి కోరికలు బట్టి మాట్లాడుతారు, వారిని సంతోషపరచుగా మాట్లాడుతాడు. ఒక్కొక్కరు ఒక స్వభావం ఎట్టుంటిదో ఆ విధంగా అబద్ధం మారుస్తారు. యేసుక్రీస్తు అన్నాడు, వాడు అబద్ధం ఆడుతున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుతాడు. అనగా అబద్ధం మనిషిని యొక్క స్వభావాన్ని బట్టి మారుతూనే ఉంటారు. కానీ సత్యం దేవుని స్వభావమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు దేవుడు. దేవుని యొక్క స్వభావమే సత్యం. ఆ దేవుడు ఎటువంటి పరిస్థితిలో మార్పు లేనివాడు. కానీ అబద్ధం అది కాదు. ఒక్కొక్కరు ఒక స్వభావాన్ని బట్టి ఆ మాట మారుస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక్కరు కోరికను బట్టి మాట మారుస్తూనే ఉంటారు. నేడు ఎక్కడ చూసినా ఇదే కనబడుతున్నది. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. పాస్టర్ దగ్గరికి వస్తే ఒక రకంగా మాట్లాడుతారు, లోకం దగ్గరికి అయితే ఇంకొక రకంగా మాట్లాడుతారు, విశ్వాస దగ్గరికి ఇంకొక రకంగా మాట్లాడుతారు, అన్ని దగ్గరికి అయితే ఇంకొక రకంగా మాట్లాడుతారు. ఇది కాదా? ఇది కాదా? దేవుని సేవకులు వస్తే ఒక నటన, ఇంకొకరి దగ్గర వస్తే ఇంకొక వేషం, ఇంకొక దగ్గర వస్తే ఇంకొక వేషం.
ఇది ఎట్లా మారుతున్నారు? ఇది ఎట్లా మారుతున్నారు? సత్యం మారరు. సత్యం అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నారు. హల్లెలూయా. మనుషుని యొక్క భావాన్ని బట్టి సత్యముకు మార్పు రాదు. దేవునికి స్తోత్రం. సత్యం చెప్పేవాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రసంగం, ఈ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రసంగం, ఆ చర్చికి వెళ్తే ఒక ప్రసంగం, ఈ చర్చికి వెళ్తే ఇంకొక ప్రసంగం. అక్కడున్న వాతావరణం చూసుకుని ఆ విధంగా ప్రసంగిస్తాడు, ఇక్కడున్న వాతావరణం చూసుకుని దానికి అనుకూలంగా ప్రసంగిస్తాడు. ప్రోగ్రాం కావాలి కదా, ఎక్కడ పోయినా వారిని అంగీకరించాలి కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి అనుకూలంగా మాట్లాడుతారు. కానీ సత్యం అది కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం సత్యమే. నీ అంగీకరించకపోయినా, నీ ఎదిరించిన సత్యం మాత్రం మారదు. దేవునికి స్తోత్రం. సత్యం చెప్పేవాడు మీ ఇంటికి వచ్చి మీకు అనుకూలంగా మాట్లాడడు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఈ సత్యమును ప్రేమించక, ఈ సత్య విషయమున ప్రేమ అవలంబింపక, తమ రక్షణ పొందుటకు మనసు లేనివారు ఈ చివరి దినములో సాతాను తన బలముతో వారి జీవితంలోకి రాబోతున్నారు. క్రీస్తు విరోధి ప్రభావం సంఘములోనికి, విశ్వాసలోనికి, సేవకులోనికి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇది ఎవరైనప్పుడు కూడా మంచిగా గమనించుకోండి. సత్యాన్ని ప్రేమించేవాడు సత్య నిమిత్తమై శ్రమలు సహిస్తాడు. నీ సత్యుని ప్రేమిస్తే మాత్రం నీ బ్రతుకు ఈ లోకములో సంతోషంగా ఉండదు. నీ సత్య సంబంధి అయితే నీ అంత సమాధానంగా హాయిగా ఇక్కడ జీవించలేవు. ఎందుకనగా అబద్ధికుడైన సాతాను లోకం ఇదే. ఈ లోకంలో సత్యంలో జీవించాలంటే అడుగులో నీకు కష్టములు, సమస్యలు వస్తున్నది. నిన్ను కూడా మంచిగా ఉండనివ్వడు. అయితే నీకు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనేక రకమైన నష్టములు, కష్టములు కలుగుతూనే ఉంటారు. అయినప్పుడు కూడా ఎవరైతే సత్యుని ప్రేమిస్తారో ఇదన్నీ వారు సహిస్తారు. హల్లెలూయా. సత్యాన్ని ప్రేమించేవారు సత్య నిమిత్తమై హింసలు పొందుతారు, శ్రమలు సహిస్తారు, కష్ట నష్టములకు గురి అవుతారు. అయినను వారు సత్యాన్ని వదలరు. నా మాట విన్న ప్రియులారా, ఈ ప్రేమ మీకు లేని ఎడల నీకెంత గొప్ప సత్యం తెలిసినప్పుడు కూడా నేడు సంఘము అనేకులు సత్యం బాగానే తెలుసుకున్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకో, నీ తెలిసిన సత్యాన్ని బట్టి నీ ఉండలేవు. దాన్ని ప్రేమించే వారు మాత్రమే దాన్ని ఉండగలరు. సంఘము కానీ బయట ఉన్నవారు కానీ ఈ మాట తెలుసుకోండి. నీ అనేక కూటములకు వచ్చి చాలా సత్యాలు తెలుసుకుంటవచ్చు, సత్యం నేర్చుకుంటవచ్చు. సత్య విషయమైన జ్ఞానాన్ని బట్టి నీ సత్యములో ఉండలేవు. సత్య విషయమైన ప్రేమ ఉండనే దానిలో నీ ఉండగలరు. నేడు సత్యం గురించిన జ్ఞానం అనేకులకుంది. సేవకులకున్నారు, విశ్వాసులకున్నారు. సత్యం అంటే ఏంటి మీకు తెలుసు. అది అట్లా కాదు ఇట్లా అని మీకు తెలుసు. అబద్ధం అంటే నీ గుర్తిస్తారు. సత్యం ఒక్కొక్క విషయం కూడా మీకు తెలుసు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరి, నీకున్న తెలివిని బట్టి నీవు ఉండలేవు, నీ జీవించలేవు. ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తున్నారో వారే దానిలో నిలబడగలరు. గ్లోరీ, హల్లెలూయా. నీకు మాత్రం కాదు, సాతానుకు కూడా అన్ని సత్యాలు తెలుసు. కానీ ఆయన సత్యములో నిలబడేవాడు కాదు. అతనిలో సత్యము లేదు.
నీకంటే ఎక్కువ అన్ని సత్యములు సాతానుకు తెలుసు. కాబట్టి ఈ రోజులో జ్ఞానం కాదు, మనలో ప్రేమ పెరిగినగాక. దేవునికి స్తోత్రం. ఈ చివరి కూడికలో సంఘముకు కానీ బయట ఉన్న వారికి కానీ పరిశుద్ధాత్మ ఇచ్చిన హెచ్చరిక ఒకటి, జ్ఞానం కాదు, ప్రతి వారిలో దేవుని ప్రేమ పెరిగినగాక. సత్య విషయమైన ప్రేమ మనలో పెరిగినగాక. గ్లోరీ, హల్లెలూయా. నీ మరలా జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా విన్నాలి, ఇంకా కొన్ని విషయం తెలుసుకోవాలని నీ అనుకుంటున్నారు. మంచిదే, కానీ సహోదరా సహోదరి, నీ తెలుసుకున్న సత్యాన్ని నీ ప్రేమించకపోతే మీ దానిలో నిలబడలేవు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం కంటే ఎక్కువ మీ దేనిని ప్రేమించేవాడు అయితే మీ దీనిలో నిలబడలేవు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరైతే ఈ సత్యాన్ని ప్రేమిస్తారో వారే గమ్యం చేరగలరు, వారే గురి ఎత్తుకి చేరగలరు. సత్యం తెలిసిన జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు, సత్యం తెలిసిన విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు, సత్యం తెలిసిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. కానీ దాని పట్ల వారికి ప్రేమ లేదు గనక మార్గమధ్యలో వారు పడిపోయారు, పతనమైపోయారు. వాక్యం చెప్తున్నారు 2 తిమోతి 3:1 నుండి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గల వారమై ఉండి, భక్తి గల వారి వలె ఉండి, భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నారు. ఈ చెప్పబడిన వారందరూ ఎవరండి? ఇప్పుడు చెప్పింది కదా, ఒక పెద్ద జాబితా చెప్పింది. అంత్య దినములు, అపాయకరమైన దినములు కాలము వచ్చును. మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇటువంటి వారందరూ కూడా ఎవరంట? పైకి భక్తి గలవారంట. ఇది అన్నిల గురించి కాదు చెప్పేది, భక్తుల గురించే. ఇదన్నీ లోపల పెట్టుకొని పైకేముంది? భక్తి వేషం. మన భాష చెప్తే క్రైస్తవులు. వీరెవరు? దేవుని కంటే ఎక్కువగా తమ సుఖానుభవమును ప్రేమించువారంట. ఎటువంటి క్రైస్తవులు వీరు? ఎటువంటి విశ్వాసులు? దేవుడు తర్వాత మొట్టమొదటిగా నా సుఖం, నా మాట, దేవుని కంటే ఎక్కువ తమ సుఖానుభవమును ప్రేమించువారంట. ఈ చెప్పబడినది అన్నీ కూడా లోపల పెట్టుకొని ఇదేమి బయటికి కనబడకుండా ఒక సొక్కాయి వేసుకున్నారు. ఏంటి? భక్తి సొక్కాయి. చేతిలో బైబిల్, నోటులో ప్రార్థన, ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఇదన్నీ మీకుంది. కానీ నీవు ప్రేమించేది సత్యమైన దేవుని కాదు, నీ సుఖాన్ని ప్రేమిస్తున్నావు. సత్యాన్ని ప్రేమించే వారికి సిలువ. సత్య సంబంధుడైన ఆ రాజుకే దొరికింది సిలువైన ఎడల, ఆ రాజును వెంబడించే వారికి దొరికేది ఏంటి?
సత్యస్వరూపైన యేసుక్రీస్తుకు లోకం ఇచ్చేది సిలువ, అబద్ధికునికి సింహాసనం. అట్లయితే ఈ యేసుని వెంబడించే వారికి దొరికేదేంటి? సుఖమా, సిలువయా? ఏం దొరుకును? సత్య సంబంధులకి సుఖం దొరుకునా, సిలువ దొరుకునా? స్తోత్రం. నీకు సుఖం కావాలా? సత్యాన్ని వదులుకో. సత్యం కావాలా? సిలువ మోసుకో. వేరే మార్గం లేదు. ఇది క్రైస్తవ మార్గం, ఇది సత్య మార్గం. ఇది నీ అంగీకరించగలుగుతున్నారా? నీకు అర్థమవుతున్నారా? గ్రహించగలుగుతున్నారా? సాతాన్ని హృదయాన్ని ముసుగువేసి ఏదో కథ వినుంటుగా నీ వింటున్నారు. ఇదేంటి? ఇదే సువార్త? ఇదేనా? ఇది కాకుండా ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇది కానిదేదో ఉంటే నాకు చెప్పు. నీ సత్యం కోరుతున్నావా? నీకు దొరికిది సిలువే. నీ సత్యాన్ని అంగీకరిస్తావా? నీకు దొరికిది శ్రమలే. ఏమనుకుంటారు? సత్యాన్ని ప్రేమిస్తావా? సత్యాన్ని ప్రేమిస్తావా? శ్రమలు సహించే మనసుండే సత్యాన్ని ప్రేమించు. సిలువ మోసే మనసుండే సత్యాన్ని ప్రేమించు. కానీ దానికంటే ఎక్కువ నీ సుఖానుభవమును ప్రేమించేవారైతే నీ కేవలం వేషధారి, భక్తి వేషం వేసుకున్నారు. అంత్య దినములు, ఈ అపాయకరమైన దినములు, అంత్య దినములు ఇట్టుండి వారు పెరిగిపోచున్నది, వీరినే కనబడుతున్నది. దేవుని పేరట భక్తి చేసుకొని తమ స్వార్థం కొరకు తిరిగివారు. ఇంకా నాకు సుఖం ఎట్లా దొరుకును, ఇంకా సంతోషం ఎట్లా దొరుకును అని ఇంకా కొంచెం సంతోషం సుఖం కొరకు తిరిగివారు. ఈ అంత్య దినములో ఇట్టుండి వారు ఎంతగానో పెరుగుచున్నది. అయితే నా మాట విన ప్రియ సహోదర సహోదరి, ఈ విధంగా లోకం వెళ్ళిపోతుండగా, అబద్ధాన్ని వెంబడిస్తుండగా, భక్తి వేషం వేసుకొని అనేకులు జీవిస్తుండగా, సత్యాన్ని ప్రేమించడానికి, అతన్ని అవలంబించడానికి ఎవరైనా తమ జీవితంలో తీర్మానం చేసుకుంటారా? సత్యం గురించి జ్ఞానం పొందుకున్న విశ్వాసులారా, నీ సత్యమును ప్రేమిస్తున్నారా? లేని యెడల మీరు దీనిలో నిలబడలేరు. ఈ సత్యం కేవలం ఇతరులకు నేర్పించడానికి కాదు, నీకు దానిలో నిలబడడానికి, నీ దాన్ని అవలంబించడానికే. స్తోత్రం. ఇది నీ జీవితంలో ఉండే మాత్రం నీకున్న అన్ని కోరికలు తీరరు, నీ అబద్ధాలు సాగరు, నీ మోసములు జరగరు. దీని అన్నిటిని నీ విడిచిపెట్టవలసిందే. నా మాట విన్న ప్రియులారా, నిజంగా నీ యథార్థవంతులేనా? సత్యాన్ని చూసి వచ్చారా? సత్యాన్ని ప్రేమించి వచ్చారా? ఇక్కడ సత్యం ఉన్నారని దాన్ని చూసి వచ్చారా? సత్యాన్ని ప్రేమించి వచ్చారా? అనేకులు అక్కడ అన్ని అబద్ధం ఉన్నారండి, ఇక్కడ సత్యం ఉన్నారండి అని సత్యాన్ని చూసి వచ్చేవారే. ఈరోజు నీ మారు మనసు పొందు, నీ మారు మనసు పొందు. అక్కడ అన్ని అబద్ధం, ఇక్కడ సత్యం ఉంది. సత్యాన్ని చూసి వచ్చారా? నీ నిలబడలేవు. సత్యాన్ని ప్రేమించి వారే నిలబడగలరు. గ్లోరీ, హల్లెలూయా. సత్యాన్ని ప్రేమిస్తే నీ స్వార్థంకు చోటు ఉండదు.
నీ స్వార్థం జరగదు, నీకు దొరికదు సిలువ. ఈ రాత్రి ఎవరైనా ప్రభువా నీవే సత్యం, నీ మాటలే సత్యం, అబద్ధాన్ని ద్వేషించి స్వార్థాన్ని విడిచి లోగాన్ని విసర్జించి ప్రభువా నీ సత్యం నేను ప్రేమిస్తున్నాను, నీ సత్యం నేను వెంబడిస్తున్నాను, దాన్ని అవలంబిస్తున్నాను. హల్లెలూయా. నాకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టములు వచ్చినా నేను సత్యముని ప్రేమిస్తున్నాను, దానిని విడువను. చివరిగా ప్రాణం పట్టవలసి వచ్చినప్పుడు కూడా సత్యాన్ని నేను వదలను అని దానికోసం చివరి శ్వాస వరకు నిలబడానికి ఈ రోజులో ఎంతమంది ఉన్నారు? అటువంటి ఒక శేషం దేవుని కోసం లేదా? నీ ఎంతమంది సత్యం, నీ ఎంతగా సత్యం తెలిసిన వ్యక్తి అయినప్పుడు కూడా, ఎంత జ్ఞానం ఉందినప్పుడు కూడా ఆ ప్రేమ మీకు లేని ఎడల అపవాది చేత నీ మోసపరచబడతారు. సాతాను తన తంత్రముల చేత, తన యుక్తి మాటల చేత, తన బలము చేత ఏదో రకంగా నిన్ను తిప్పివేస్తాడు. నీ మోసపరచబడతారు. నీకున్న బలహీనత ఎక్కడ అని గుర్తించే సాతాన్ అదే వేషముతో నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. సత్యం కంటే ఎక్కువ నీ కొంచెం సుఖమును ప్రేమించేవాడైతే ఆ సుఖం తీసుకొని సాతాన్ నీ ఎద్దకి వస్తాడు. సత్యం కంటే ఎక్కువ నీ కొంచెం మనుషుల్ని ప్రేమించేవాడైతే ఆ మనుషుని సాతాన్ ఎదుట నిలబడతాడు. సత్యం కంటే ఎక్కువ నీ సొంత హోదాని నీ ప్రేమించే వ్యక్తి అయితే సాతాన్ నీ హోదాకు అవకాశం మీకు ఇస్తాడు. ఈ విధంగా నీ హృదయమున కోరిక ఏంటి, నీ దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారో ఆ దారి గుండా సాతాన్ నిన్ను మోసం చేస్తాడు. హల్లెలూయా. నీ సత్యం కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించేవాడు అయితే ఆ డబ్బు ద్వారా సాతాన్ నీకు మోసం చేస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర అనేక విధమైన డబ్బులు తీసుకొస్తారు, డబ్బు సంపాదించే మార్గం నీకు తరచిస్తారు. నీ సత్యం కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించేవాడు అయితే నీ డబ్బు చేత మోసపరచబడతారు. కాబట్టి నిజమైన సత్యంలో ఉన్న ప్రేమ ఎవరికైతే లేదో వారు ఎంత గొప్ప జ్ఞానులైనప్పుడు కూడా సాతాను యొక్క అబద్ధపు బలం చేత వారు మోసపరచబడతారు. అంతేకాదు వారికి దేవుడు అనగా సత్యమును ఎన్నిసారి విన్నప్పుడు కూడా అంగీకరించే మనసు లేని వారికి దేవుడు ఒక వరం ఇస్తాడు. అటువంటి వారికి దేవుడే ఒక వరం ఇస్తాడు. ఎన్నిసారి సత్యం విన్నప్పుడు కూడా అవును సత్యమని తెలిసింది, అయితే ఒప్పుకోవడానికి మనసు లేదు, దాన్ని ప్రేమించడానికి మనసు లేదు. వినాలనుకుంటున్నారు కానీ లోబడాలని లేదు. అటుండి చాలా సత్యం విన్నవారి కొరకు దేవుడు ఒక వరం ఇస్తాడు. ఏం వరం? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపిస్తారంట. సాతాను కాదు, ఎవరు పంపిస్తారంట? దేవుడు వారికి ఒక ఆత్మ ఇస్తారంట. ఈ సత్యమును ప్రేమించని వారికి అందరికి దేవుడు ఏమిస్తారు? ఒక ఆత్మ. ఏ ఆత్మ అది? అబద్ధమును నమ్మి ఆత్మ. స్తోత్రం. వీరికి సత్యం అంటే అర్థం కాదు, అబద్ధం అంటే తొందరగా వారు అంగీకరించేస్తారు. అబద్ధం ఆడంగానే దాన్ని సవాల్ లేకుండా అంగీకరిస్తారు. ఎందుకనగా ఆ కృపావరం దేవుడు మీకు ఇచ్చారు. నీకు సత్యం వద్దు కదా, నమ్ముకో అబద్ధాన్ని. నా సేవకుల్ని కోడూరు ప్రాంతంలో పంపించి నా సత్యం ఉన్నదుంటగా మీకు చెప్పావు, కానీ నమ్మడానికి నీకు మనసు లేదు కదా.
అంగీకరించే మనసు లేదు కదా. ఇదిగో వెంబడి వస్తున్నాడు ఒకడు అబద్ధికుడు, ఆయన తన బలం చూపిస్తాడు. అది నమ్మడానికి ఉన్న ఆత్మ కూడా మీకు దొరకదు. కన్ను మూసుకుని నమ్మేస్తారు నీవు, ఎందుకంటే ఆత్మ దొరికింది నీకు. అబద్ధం నమ్మేస్తాడు. అది దేవుడే పంపిస్తారంట. ఎందుకు? నీ శిక్షావధి పొందాలంట, మీ తీర్పుకు గురి కావాలంట, నీ పోవాలంట. అవును, సత్యము నమ్మని వారులారా, నీ నశించిపోవాలనే దేవుడు కోరుతున్నాడు. నీ నశించడానికి దేవుడు అబద్ధమును నమ్మిన ఆత్మ నీకు పంపిస్తాడు. సత్యం నమ్మరు కదా, అబద్ధాన్ని నమ్ముకో, నశించిపో. స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మ సదాకాలం మనిషితో వాదించడు. ఈ రాత్రి అయినా నీ అబద్ధపు బ్రతుకు, నామగర్తమైన ఆరాధన, అబద్ధపు జీవితం, అబద్ధపు పరిచర్య, అబద్ధపు సంఘం, ఇదన్నీ విడిచి సత్యవంతుడైన యేసుని నీ ప్రేమిస్తావా? ఆయన వాక్యమును ప్రేమిస్తావా? ప్రభువా, ఈ అబద్ధపు ఆరాధన, ఈ స్వార్థమైన జీవితం, ఈ మాయా మాటలు, ఇదేమి నాకు వద్దు. నీ సత్య సువార్త నేను అంగీకరిస్తున్నాను. ప్రభువా, నేను స్వార్థంతోను, పాపంతోను, అబద్ధంతోను నిన్న వ్యక్తి. నన్ను ప్రేమించి నీ కుమారుని నా కొరకు నీవు పంపించినాడు. ఈ రాత్రి నాకున్న అబద్ధపు బ్రతుకు నేను మానేసి, యేసయ్యా, నీలో ఉన్న సత్యం నేను అంగీకరిస్తున్నాను, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఈ సత్యమును బట్టి ఎన్ని విధమైన శ్రమలు, కష్టములు, ఇబ్బందులు వచ్చినా ప్రభువా పర్వాలేదు, నాకు సత్యమే కావాలి, నాకు సత్యమే కావాలి. ఎన్ని విలువ చెల్లించవలసి వచ్చినా, ఈ లోకంలోకి అన్ని నష్టమైపోయినా, అన్ని శ్రమలే వచ్చినా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ సత్యుని ప్రేమిస్తున్నాను ప్రభువా అని ఈ రాత్రి సమర్పించుకోవడానికి మనం సిద్ధపడతావా? లేని యెడల మీ జ్ఞానం మీకు పనికిరాదని తెలుసుకో, మీ తెలివి నీకు పనికిరాదని తెలుసుకో. నీ సత్యాన్ని చూసి వచ్చారు, సత్యాన్ని ప్రేమించలేవు, నీ ఎక్కువ రోజులు దీనిలో నిలబడలేవు. సాతాను నిన్ను మోసం చేస్తాడు. జాగ్రత్త. అన్ని సత్యం తెలిసిన నిన్ను సాతాను మోసం చేస్తాడు. దానికి ముందే నీకున్న వేషధారణ మానేసి సత్యం ఎదుట సాగిలపడు, దాని ఎదుట సాగిలపడు. ఈ అబద్ధ బ్రతికి నాకొద్దు ప్రభువా, ఈ అబద్ధపు భక్తి నాకొద్దు ప్రభువా. సత్యానికి నిలవబడుతున్నాను. నన్ను రక్షించు, నన్ను విడిపించు. ఎవరైతే ఈ సత్యాన్ని ప్రేమిస్తారో వారు తమ జీవితంలో ఆ సత్యాన్ని పొందుకుంటారు. దాని అంతం నిత్య జీవం. హల్లెలూయా. దాని అంతం నిత్య జీవం. నేనే మార్గము, సత్యము, జీవము. దేవునికి మహిమలుగాక. ఈ సత్యమును అంగీకరించే వారికే జీవం దొరకను. కాబట్టి ఈ రాత్రి అయినా అబద్ధికుడైన సాతాని యొక్క మోసమును గుర్తించి దాన్ని విసర్జించి సత్యమును ప్రేమించడానికి, ఆ దాని ఎదుట సాగిలపడానికి, ఎన్ని శ్రమలు కష్టము సహించిన దానికోసం అంతమరికం నిలబడానికి మన జీవితాన్ని మనం సమర్పించుకొని, ఈ లోకములో నాకు ఎట్టుండి శ్రమలు కష్టములు వచ్చినా పర్వాలేదు ప్రభువా, నీ సత్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, నన్ను నిలబట్టు ప్రభువా అని ప్రభుత్వంలో మన జీవితాన్ని సమర్పించుకొని రండి, మనం ప్రార్థన చేసుకుంటాం.